నీ సంగతులు నీకు కొన్ని తెలియదు, నీ దగ్గర ఉన్నవే నీకు తెలియదు, నీ ఇంటిలో ఉన్నవి నీకు తెలియదు, నీ ఒంటి మీద ఉన్నవి నీకు తెలియదు, నీ ఒంటిలో ఉన్న బాధలు నీకు తెలియదు. నీ ఇంటిలో ఉన్న కష్టాలు కొన్నిసార్లు నీకు అర్థం కాదు. నువ్వు అనుకుంటావు, నాకింత వయసు వచ్చింది, ఇంత కాపురాన్ని చేసుకుంటూ వచ్చాను, కానీ చూడండి ఇంట్లో జరిగే ఈ విషయాన్ని గమనించలేకపోయానని మీరు ఆశ్చర్యపడిన రోజులు అనేకం లేవా? చాలా ఉన్నాయి. అమ్మో, నా బిడ్డలే నన్ను ఇంత మోసం చేస్తారని నేను అనుకోలేదండి, నేను చేసుకున్న నా భర్త నన్ను మోసం చేస్తాడని అనుకోలేదండి, అమ్మో నా ఇంట్లో ఇన్ని కష్టాలు వస్తాయని నేను అనుకోలేదండి అన్న స్త్రీలు లేరా? చాలామంది ఉన్నారు. అన్న పురుషులు లేరా? చాలామంది ఉన్నారు. కారణం ఏంటంటే నీ ఇంటిలో సంగతులు నువ్వు గుర్తించలేవు. అంతేకాదు, నీ ఒంటిలో ఉన్న జబ్బులు ఎన్ని ఉన్నాయో కూడా నీకు తెలియదు. కొన్నిసార్లు ఎన్ని రకాల పరీక్షలు చేసినా ఒంటిలో రోగము బయటపడదు. ఒళ్ళు నీదే, ప్రాణం నీదే, ఇల్లు నీదే, అన్నీ నీవే, కానీ నీకేముందో నీకు తెలియదు. అయ్యా, కంటికి కనపడని జబ్బు గురించి నేనేం చెప్తాను బాబు, నా కంటికి కనబడితే నేను ఏదైనా చెప్పగలను నువ్వు అంటావేమో. ఏం తెలుసు నీకు? నీ నెత్తి మీద ఎన్ని ఎంటుకలు ఉన్నాయో కూడా నీకు తెలియదు, తెలుసా? కాబట్టి సృష్టికి కర్త అయిన దేవుడు నిన్నేమంటున్నాడనంటే, బిడ్డా, నీ ఇబ్బందులను చూసి నువ్వు భయపడుతున్నావేమో, నీ కష్టాలను చూసి నువ్వు కన్నీరు విడుస్తున్నావేమో, నువ్వు భయపడొద్దు. నేను ఈరోజు నిన్ను అనాథగా విడిచిపెట్టడం లేదు అన్నాడు. చప్పట్లు కొడదాం గట్టిగా. నేను మీ వద్దకు వస్తాను.